వెనుకటి భాగంలో ఈ పొట్టు దెయ్యాలు ఊళ్ళో జరుగుతున్న ఈ భయంకరమైన సంఘటనలన్నీ నేరుగా చూసి ఎలాగైనా ఈ విషయాన్ని మంత్రాల ఒక్క తెలియజేయడానికి ఆకాశ మార్గంలో ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో ఊరు చివరన ఈ ఊరి పెద్ద భావమర్ది ఒక మాంత్రికుడితో కలిసి తిరిగి మరలా తన రూపాన్ని మార్చుకొని ఊరి పెద్దలా మారడం ఈ పొట్టు దెయ్యాలు ఒక్కసారిగా చూశారు. అది అంతా చూసి ఈ పొట్టు దెయ్యాలు రెండు ఆశ్చర్యపోయాయి. అరే, ఇతనెవరు? ఇతనికి ఇంకొక మాంత్రికుల్లా ఉన్నాడు. పైగా ఈ వ్యక్తిని ఊరి పెద్ద రూపంలో మార్చాడు. అరే, ఈ ఊళ్ళో ఏదో పెద్ద సమస్య ఉంది. ఈ ఊరిని కొందరు భయంకరమైన మంత్రగాళ్ళు, భయంకరమైన పిశాచాలు అన్నీ కలిసి ఏదో పన్నాగం పన్ని ఈ ఊరి పెద్దలను చంపడానికి ప్రయత్నిస్తున్నట్టున్నాయి. అసలు ఇతను ఎక్కడికి వెళ్తున్నాడు? ఊరి పెద్ద రూపంలో మారడానికి అసలు కారణం ఏమిటి? నాకేమీ అర్థం కావటం లేదు అని ఈ పొట్టుదెయ్యాలు రెండు మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఇంతలో సరిగ్గా ఊరి పెద్ద రూపంలో ఉన్న ఆ వాళ్ళ బహుమతి నడుచుకుంటూ నేరుగా ఊరి పెద్ద ఇంటి వైపుకు వెళ్ళాడు. అది ఎంత ఈ పొట్టుదెయ్యాలు మీద నుంచి ఆ యొక్క రూపాన్ని అనుసరిస్తూ వస్తూ ఉన్నాయి. ఇంటిలోనికి ప్రవేశించిన తర్వాత యథావిధిగా ఆ భయంకరమైన మంత్రగతి ఇచ్చిన ఆ యొక్క మాయా పళ్ళను ఆ ఇద్దరి అమ్మాయిలకి తినిపించాడు. తిరిగి మరలా నేరుగా ఊరు చివరకు వచ్చి తన రూపాన్ని మార్చుకున్నాడు. ఇది అంతా చూస్తూ ఈ పొట్టుదెయ్యాలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి. అరే డింబు, ఏమిటి చేస్తున్నాడు వీడు? ఏదో ఫలాన్ని ఆ అమ్మాయికి తినిపించి తిరిగి మరలా నేరుగా ఎక్కడికి వచ్చేశాడు. ఏమిటో నాకు అంత అయోమయంగా ఉంది. నిజంగా చాలా పెద్ద ప్రమాదంలోనే ఉంది. అది వెళ్దాం అని ఆ పొట్టుదెయ్యాలు రెండు అనుకొని నేరుగా గాల్లో చాలా వేగంగా వెళ్తూ ఉన్నాయి. ఇంతలో సరిగ్గా ఒక భయంకరమైన ప్రదేశంలో ఈ యొక్క మంత్రగత్తె ఏవో పూజలు చేస్తూ తన చుట్టూ ప్రేతాత్మ బలగాన్ని ఒక్కొక్కటి ప్రవేశపెడుతూ భయంకరమైన పూజలు చేస్తూ ఉంది. అది అంతా చూసి ఈ పొట్టుదెయ్యాలు ఆశ్చర్యపోయి ఇలా అనుకుంటూ ఉన్నాయి. అరే డుంబు, అటు చూడు, ఎవరో మంత్రగత్తె ప్రేతాత్మలన్నిటినీ సమావేశపరిచి శక్తిని మొత్తాన్ని తన వశం చేసుకుంటుంది. ఈ భయంకరమైన మంత్రగత్తె కూడా ఈ ఊరికి ఏదో అపకీర్తి లేదా ప్రజలని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉంది. ఏమిటో ఈ ఊరిని చాలా మంది నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారంటే ఈ ఊళ్ళో ఏదో విలువైన శక్తి ఉండి ఉంటుంది. దానికోసమే వీళ్ళు ఇలా ప్రయత్నిస్తూ ఉన్నారు. త్వరగా వెళ్దాం పద, మంత్రాలకి ఈ విషయం అంతా తెలియజేయాలి. త్వరగా పద అని వాళ్ళిద్దరూ నేరుగా మంత్రాల గుహలోనికి ప్రవేశించారు. ఆ పొట్టుదెయ్యాలు రెండు ఈ మంత్రాలతో ఇలా అంటూ ఉన్నాయి. అరే అవ్వ, వందనాలు మాత, నువ్వు చెప్పిన విధంగానే ఆ నరుడితో ఆ ఊర్లోనికి ప్రవేశించాం మాత. కానీ ఆ ఊళ్ళో చాలా భయంకరమైన సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఆ ఊరిని ఇప్పుడు ముగ్గురు మంత్రగాళ్ళు చాలా అతి దారుణంగా వశీకరణ చేస్తూ ఉన్నారు. అందులో పాపం ఊరి పెద్ద కూడా ఆ వశీకరణలోకి ఉన్నాడు. ఊరి పెద్దకి ఎవరికి లేనంత భయంకరమైన దారుణ పరిస్థితి ఉందవ్వా. మంత్రాలవ్వ, సరిగ్గా రాత్రి 1 గంట సమయానికి ఆ ఊర్లోకి ఒక భయంకరమైన పొగలాటకు వస్తుంది. ఆ పొగ రాగానే ఊరి పెద్దందరూ అస్సలు ఒంటిపై తెలివి లేకుండా మత్తులో ఉండిపోతున్నారు. ఊరి పెద్ద మాత్రం మంచంతో సహా గాల్లో ఎగురుకుంటూ ఒక భయంకరమైన గృహలోనికి వెళ్తున్నాడబ్బా. అది మాకు సందేహం వచ్చి ఆ మంచం వెంబడించి వెనకాతలే వెళ్ళాం. ఆ గృహలో ఒక భయంకరమైన మాంత్రికుడు ఈ ఊరి పెద్ద మంచం చుట్టూ మంత్రాలు చదువుతూ ఏదో మహిమగల హారం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నావా. ఇంతే కాదు, ఈ ఊరి పెద్ద చుట్టమైన తన భావమర్ది కూడా ఏదో పన్నాగమే పన్నాడు. ఊరి పెద్ద రూపాన్ని తను అనుసరించుకొని ఒక మాంత్రికుడి సహాయంతో ఆ ఊరి పెద్ద కూతురికి ఒక మాయా రాక్షసులను ప్రవేశపెడుతున్నాడు. దానివల్ల ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. అది చూసి తిరిగి వస్తున్న సమయంలో ఊరి చివరన ఒక మహా మంత్రగత్తె భయంకరమైన ప్రేతాత్మలన్నీ తన వశీకరణం చేసి తన శక్తులన్నీ పొందుతుంది. అవ్వా, వీళ్ళందరూ ఆ ఊళ్ళో ఏదో ఆశించి ఇది అంతా చేస్తున్నారని మాకు అనుమానంగా ఉందవ్వా. అవ్వా, ఒక్కసారి మీరు ఆ ఊరికి వస్తే తప్ప ఈ యొక్క సమస్యకు పరిష్కారం
కనిపించదు, త్వరగా రండవ్వా అని ఈ పొట్టుదయ్యాలు రెండు ఆ మంత్రాలవతో చెబుతూ ఉన్నాయి. అది ఎంత విన్నా ఈ మంత్రాలవ్వ ఆ పొట్టుదయ్యాలతో ఇలా అంటూ ఉంది, తప్పకుండా వస్తాను పొట్టుదయ్యాలారా. ఇక ఆ ఊర్లో జరిగే ప్రతి ప్రక్రియకు ఈ మంత్రాలవ్వకి సమాధానం చెప్పవలసిందే. ముందుగా ఊరి పెద్దని మనం కలవాలి. త్వరగా పదండి. మనమందరం ఇప్పుడు ఊరి పెద్ద ఇంటిలోంచే ఉండి అక్కడ తిష్ట వేసి ఈ మాయా ప్రణగాలన్నింటినీ తన దారి తన వెంట వెళ్ళిపోయేలా చేయాలి. పదండి, వెళ్దాం త్వరగా అని చెప్పి ఈ మంత్రాలవతో పాటు ఆ పుట్టుదయ్యాలు కూడా గాల్లో ఎగురుకుంటూ వస్తూ ఉన్నాయి. సరిగ్గా కొద్ది సమయానికి ఊరి పెద్ద ఇంటిలోనికి ప్రవేశించారు ఈ మంత్రాలవతో పాటు ఆ పుట్టుదయ్యాలు కూడా. అది ఎంతా చూసి ఊరి పెద్ద చాలా సంతోషపడ్డాడు. ఊరి పెద్ద మంత్రాలవతో ఇలా అంటూ ఉన్నాడు, అరే మంత్రాలవ్వ, అవ్వ నిజంగా నువ్వు వస్తే మా ఊర్లో సమస్యలన్నీ తీరిపోయినట్టే ఉంది. అవ్వ నీ మహిమ గురించి చెబుతూ ఉంటే చాలా సంతోషపడ్డారు. కానీ ఇప్పుడు నేను కళ్ళారా చూడబోతున్నాను. అవ్వ చెప్పండి అవ్వ, ఎందుకు మా ఊరి వచ్చారు? మా ఊర్లో సమస్య అంతా తీరినట్టేనా అని ఈ యొక్క ఊరి పెద్ద మంత్రాలవ్వని అడగగా ఆ మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది, నాయనా, నా మీద వచ్చిన నమ్మకాన్ని నేను ఆనందిస్తాను. కానీ నేను వచ్చింది ఇప్పుడు మీ ఊర్లో సమస్యలు పూర్తిగా మాయం చేయకుండా వెళ్లకుండా భయంకరమైన పిశాచాలను తరిమి కొట్టి మీ ఊరిని నీకు ప్రశాంతంగా అప్పచెప్పుదామని వచ్చాను. అందుకు నువ్వు ఒక పని చేయవలసి ఉంటుంది. 1 నెల రోజుల పాటు నువ్వు నీ ఊరిలో ఉండకూడదు. నువ్వు నేను పంపే ఈ మాయా వస్త్రంపై నువ్వు చాలా భయంకరమైన కఠినమైన లోకాలకు వెళ్ళి అక్కడ దాగి ఉన్న సర్పస్థూల పుస్తకాన్ని తీసుకుని రావాలి. వెళ్తావా నాయనా అని ఈ యొక్క మంత్రాలవ్వ ఆ ఊరి పెద్దని అడిగింది. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఈ యొక్క మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉన్నాడు, అరే 1 నెల రోజుల అవ్వ, అంటే ఎటువంటి భయంకరమైన ప్రదేశాలన్నా వెళ్తాను, కానీ ఇక్కడ నా ఒంటరిగా నా కూతుర్ని విడిచి నేను వెళ్ళలేను మంత్రాలవ్వ. మా కూతుర్ని ఎవరైనా కీడు తలపెడతారేమో నాకు చాలా భయంగా ఉంది మంత్రాలవ్వ. ఆ ఒక్క భయం తప్ప ఇంకా దేనికి నేను వెనకడను. మంత్రాలవ్వ, నువ్వు నా కూతుర్ని చూసుకుంటానని మాట ఇస్తే ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్తాను అని ఈ ఊరి పెద్ద ఆ మంత్రాలవ్వతో చెప్పాడు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ నవ్వుతూ ఇలా అంటూ ఉంది, ఒరే మానవ, నీ యొక్క ప్రేమ అవమానాలకి నేను చాలా సంతోషపడుతున్నాను. నీ కూతుర్లను నీతోనే తీసుకుని వెళ్ళొచ్చు, కానీ ఈ మానవ రూపంలో తీసుకువెళ్ళడం అసాధ్యం. కావున మీ కూతుర్ని ఇద్దరిని నేను ఒక పుష్పల వలె మారుస్తాను. ఆ పుష్పాలను నీ చేతిలో ఉంచుకొని చాలా జాగ్రత్తగా తిరిగి మరలా నీతో తీసుకుని రావాలి. మీ కూతుర్ల రూపంలో ఈ పొట్టుదయ్యాలను ప్రవేశపెడతాను. ఇక మీ కూతుర్లు ఆ భయంకరమైన రాక్షస పిశాచాల నుంచి తప్పించుకున్నట్టు తథ్యం. నువ్వు వెళ్ళు నాయనా, త్వరగా. ఇప్పుడే ఆ మాయా వస్త్రాన్ని నీ ముందుకు ప్రవేశపెడతాను. ఓం హ్రీం మాయా వస్త్ర ప్రదక్షిణి, ఓం హ్రీం మాయా వస్త్ర దర్శని ఆవాహనం అని ఈ మంత్రాలవ్వ మంత్రాలు చదవగా వాళ్ళ ముందుకి ఒక విచిత్రమైన వస్త్రం ఒకటి ప్రత్యక్షమైంది. ఆ వస్త్రం వైపు ఊరి పెద్దతో పాటు అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు. ఈ యొక్క మంత్రాలవ్వ ఊరి పెద్దతో ఇలా అంటూ ఉంది, నాయనా కుమార, ఇదే మాయా వస్త్రం. ఇది నేను చెప్పిన ప్రతి ప్రదేశాలకి తీసుకొని వెళ్తుంది. ప్రతి ప్రదేశంలోనూ నిన్ను విడిచిపెట్టి నీకోసం బయట ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు అక్కడ కార్య సాధన చేసిన తర్వాత వెంటనే మరుక్షణం ఈ వస్త్రంపై ఉంటే చాలు, నిన్ను తిరిగి మరలా క్షేమంగా వెళ్ళవలసిన ప్రదేశానికి తీసుకుని వెళ్తుంది. నేను నీకు ఒక కాల సూచిక కాగితాన్ని ఇస్తాను. ఆ కాగితంలో ఉన్న ప్రతి ప్రదేశానికి నువ్వు వెళ్ళి తీరాలి. ఆ ప్రదేశంలో ఉన్న మహిమ గల వజ్రాలతో పాటు ఆ కాల సర్ప స్థూల పుస్తకాన్ని కూడా నువ్వు తీసుకుని రావాలి. త్వరగా వెళ్ళు, సమయం లేదు. ఇక నువ్వు వృధా చేసే ప్రతి సమయం ఈ ఊరి ప్రజల ప్రాణాలు తీస్తూ ఉంది.
త్వరగా వెళ్ళు మిత్రమా, త్వరగా అని మంత్రాలవ్వ ఆ ఊరి పెద్దతో చెప్పింది. ఆ మాటలు విన్న ఊరి పెద్ద, సరే మంత్రాలవ్వ, సరే, తప్పకుండా నువ్వు చెప్పిన విధంగానే చేస్తాను. ఒక్కసారి ఆగండి, మా కూతుర్ని పిలుస్తాను. అమ్మా, ఒక్కసారి ఇద్దరు ఇలా రండి అని ఆ కూతుర్లు ఇద్దరిని పిలిచాడు ఆ ఊరి పెద్ద. ఆ కూతుర్లు ఇద్దరు బయటికి వచ్చారు. మంత్రాలవ్వను చూసి ఈ యొక్క ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నారు, అరే నాన్న, ఎవరు ఈవిడ? ఊర్లో ఎప్పుడు చూడలేదు. అమ్మా, ఇవే మంత్రాలవ్వని చాలా పెద్ద మంత్రగత్తె. ఈమె ఇప్పుడు మన ఊర్లో ఉన్న భయంకరమైన పిశాచాలను తరిమి కొట్టడానికి వచ్చింది. అందుకు మనం చాలా దూరం వెళ్ళాలమ్మా. కాకపోతే మీరు ఈ రూపంలో రావడం అసాధ్యం. అందుకని ఈ మంత్రాలవ్వ మిమ్మల్ని ఇద్దరిని ఒక మాయా పుష్పాల వల్లే మారుస్తానంటుంది. ఆ పుష్పాలు రెండు నేనే తీసుకుని వెళ్ళాలంట. అందుకు మీకు అంగీకారమేనా అని ఊరి పెద్ద చెప్పగా ఆ కూతురు ఇద్దరు సరేని చెప్పారు. మరుక్షణమే మంత్రాలవ్వ తన మంత్రదండంతో మంత్రాలు చదువుతూ, ఓం క్రీం మాయా రూపిణి, ఓం క్రీం మాయా దర్శని, ఓం క్రీం మాయా శక్తిని అని మంత్రాలు చదివి ఆ ఇద్దరు పిల్లలని రెండు పుష్పాల వలె మార్చింది. ఆ పుష్పాలని ఈ ఊరి పెద్ద ఇచ్చి మంత్రాలవ్వ ఇక ఆ ఊరి పెద్దని ఆ మహిమ గలిన ఎగిరే వస్త్రంపై బయలుదేరమని చెప్పింది. చెప్పిన విధంగానే ఆ ఊరి పెద్ద ఆ వస్త్రంపైకి ఎక్కేసరికి ఒక్కసారిగా ఆ వస్త్రం గాల్లో ఎగురుకుంటూ వెళ్తూ ఉంది. ఇది అంతా చూసిన ఈ పొట్టుదయ్యాలు మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉన్నాయి, అరే మంత్రాలవ్వ, వీళ్ళందరినీ ఇక్కడి నుంచి పంపించేశావు. ఇప్పుడు మనం చేయబోయే ఆ కార్యక్రమం ఏంటి చెప్పు మంత్రాలవ్వ. మమ్మల్ని ఇప్పుడు ఆ ఇద్దరు అమ్మాయిల వల్ల మార్చడం వల్ల మనకొచ్చిన లాభం ఏంటి? నాకేమీ అర్థం కావటం లేదు అని ఆ పొట్టుదయ్యాలు మంత్రాలవ్వని అడగగా ఆ మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది, రే పొట్టుదయ్యాలారా, ఇప్పుడు ఆ అమ్మాయిలు ఇద్దరిని ఒక భయంకరమైన మాంత్రిక శక్తితో వశీకరణ చేద్దామనుకుంటున్నారు. వాళ్ళ ద్వారా ఈ ఊరి పిల్లలను చంపాలని చూస్తూ ఉన్నారు ఆ భయంకరమైన మంత్రగాళ్ళు. అందుకని వాళ్ళని ఇక్కడి నుంచి దూరంగా పంపించేశారు. ఇప్పుడు వాళ్ళు నా మాయా వలయంలో ఉండడం వల్ల వాళ్ళపై ఎటువంటి దుష్టశక్తి కూడా పనిచేయదు. ఇప్పుడు మీ రూపాలని ఆ అమ్మాయి వల్లే మార్చిన మరుక్షణమే ఆ యొక్క భయంకరమైన పిశాచ వలయం అంతా మీపై పడుతుంది. కానీ మీరు పిశాచ రూపాలని వాళ్ళకి తెలియదు. అందుకని మీ ద్వారా ఆ యొక్క మంత్రగాడిని ఈ ఊరించి తరిమి కొట్టాను. ఓం క్రీం మాయా శక్తిని, ఓం క్రీం మాయా రూపదర్శిని అని ఈ మంత్రాలు చదవగా ఎదురుగా ఉన్న పొట్టుదయ్యాలు రెండు కాస్త ఆ ఊరి పెద్ద కూతుల వలె తన రూపాలు మారిపోయాయి. అది చూసుకున్న ఈ యొక్క పొట్టుదయ్యాలు రెండు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉన్నాయి, మంత్రాలవ్వ, మమ్మల్ని ఒక్కసారిగా ఇంత ఎత్తుగా చూస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. భలే భలే అని ఈ యొక్క పొట్టుదయ్యాలు మంత్రాలవ్వతో చెబుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది, పొట్టుదయ్యాలారా, ఎట్టి పరిస్థితుల్లోనూ మీ గొంతులు గాని మీ నిజ స్వరూపాలు గాని ఎవరికి కనిపించకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు ఆ ఊరి పెద్ద రూపంలో తీసుకొని వచ్చి ఆ యొక్క ఊరి పెద్ద బావమతి ఇచ్చిన పళ్ళును మీరు యథావిధిగా తినాలి. అతను ముందు తిన్నట్టుగా నటించి ఆ మాయా ఫలాన్ని తిరిగి మళ్ళా బయటకు తీయండి. ఆ తర్వాత రోజు ఏం చేయాలో నేను చెబుతాను. మంత్రాలవ్వ వలయంలో చిక్కిన ప్రతి ఒక్కడు నేలకు బతకాల్సిందే అని ఈ మంత్రాలవ్వ ఆ యొక్క పొట్టుదయ్యాలతో చెబుతూ ఊరి పెద్ద అలా ఆకాశంలో వెళ్తున్న సమయంలో కొద్ది సమయానికి ఒక పెద్ద గ్రద్ద పక్కన ఎగురుకుంటూ వస్తూ ఉంది. ఆ గ్రద్దను చూసి ఊరి పెద్ద చాలా భయపడ్డాడు. ఆ గ్రద్ద నేరుగా ఊరి పెద్ద పక్కకు వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంది, మానవ, నువ్వు చాలా అదృష్టవంతుడివి. మంత్రాలవ్వ నీ శరణు నీకు శరణు చేయడానికి వచ్చింది. మంత్రాలవ్వ వలయంలో ఉన్న మీకు ఎటువంటి ఆపద కలగదు. మీకు మంత్రాలవ్వ తోడుగా వెళ్ళమని నన్ను ఆదేశించింది. అదండి, త్వరగా వెళ్దాం అని ఆ గ్రద్ద మాట్లాడుతూ ఉంది. ఆ మాటలన్నీ ఆశ్చర్యంగా వింటూ
ఈ ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అరే, మిమ్మల్ని చూస్తే సాధారణమైన గ్రద్దలా ఉన్నారు, మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు? అయినా మీరు మంత్రాలవ శిష్యుడా? నాకేమీ అర్థం కావట్లేదు. అసలు మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అని ఈ ఊరి పెద్ద అడగగా ఆ గ్రద్ద ఇలా అంటూ ఉంది. ఇప్పుడు మనం జలాంతర గ్రామంలోనికి వెళ్తూ ఉన్నాం. ఈ ఊర్ల నడి మధ్యలో ఒక భయంకరమైన సదస్సు ఉంది. ఆ సదస్సు నడి మధ్యలో నీటి అడుగు భాగాన ఒక భయంకరమైన పిశాచి ఉంది. ఆ పిశాచి శిరస్సు భాగంపై ఈ కూతురులో మారిన ఆ పుష్పాలను ఆ నది మధ్యలో ఉన్న ఆ యొక్క భయంకరమైన దెయ్యం యొక్క శిరస్సుపై పెడితే చాలు, ఆ పిశాచి అక్కడికక్కడే బూడిదలా మారి ఒక వజ్రాయుధం వల్లే మారుతుంది. ఆ ఆయుధాన్ని తిరిగి మరలా నువ్వు నీ స్థానంలో నుంచుని ఆ ఆయుధాన్ని నీ వెంటకు తీసుకుని వెళ్ళాలి. తరువాత మరొక ప్రదేశం ఇలా 5 చోట్ల ఈ భయంకరమైన పిశాచాలను చంపే ఆయుధాలు అక్కడ ప్రవేశించబడి ఉన్నాయి. ఆ ప్రతి ఆయుధాన్ని నీ వెంట తీసుకురమ్మని చెప్పింది ఆ మంత్రాలమ్మ. త్వరగా వెళ్దాం పదండి అని చెప్పి ఊరి పెద్దతో పాటు ఆ గ్రద్ద కూడా చాలా వేగంగా గాల్లో ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నారు. అనుకున్న విధంగానే ఒక పెద్ద సదస్సు లాంటిది కనిపించింది. ఆ సదస్సులోనికి ఈ గ్రద్దతో పాటు ఈ యొక్క ఊరి పెద్ద కూడా నేరుగా నీటి అడుగు భాగంలో వెళ్తూ ఉన్నారు. ఊరి పెద్దకి చుట్టూ ఒక వలయాకారంలో రక్షావలయం ఏర్పడింది. గ్రద్ద ముఖానికి కూడా ఒక రక్షావలయం ఏర్పడింది. వాళ్ళు ఇద్దరు నీటి అడుగు భాగంలో ప్రయాణం చేస్తూ చాలా వేగంగా వెళ్తూ ఉన్నారు. కొద్ది సమయానికి వాళ్ళకి ఎదురుగా ఒక భయంకరమైన పిశాచి నిలుచుని ఉంది. అది చూసి గ్రద్ద ఊరి పెద్దతో ఇలా అంటూ ఉంది. మానవ, నేను ఈ యొక్క పిశాచి యొక్క కంటి చూపుని నా వైపు తిప్పుకునేలా చేస్తాను. ఇంతలో మీరు వెనక భాగం నుంచి ఆ పిశాచి శిరస్సుపై నీ కూతుళ్ళ రూపంలో మారిన ఆ పుష్పాలను పెట్టి తనను వధించండి. త్వరగా వెళ్ళండి, సమయం లేదు అని ఆ గ్రద్ద ఈ ఊరి పెద్దతో చెప్పింది. చెప్పిన విధంగానే ఊరి పెద్ద ఆ పిశాచి వెనక భాగానికి వెళ్ళాడు. ఈ గ్రద్ద ఆ పిశాచి ముందు నిలుచొని అటూ ఇటూ ఎగురుతూ ఉంది. అది చూసిన ఆ పిశాచి కోపావేశంతో రగిలిపోయి ఆ గ్రద్ద పైకి తన కంటిలోంచి శక్తి రూపంలో మంటలను వెదజల్లుతూ ఉంది. ఆ ధ్వని తప్పించుకుంటూ గ్రద్ద ఊరి పెద్దకి ఒక్కసారిగా సైగ చేసింది. చెప్పిన విధంగానే ఊరి పెద్ద తన చేతిలో ఉన్న ఆ పుష్పాలను 2 ఆ పిశాచి శిరస్సు భాగంపై పెట్టగా ఆ పిశాచి అక్కడికక్కడే బూడిదలా మారిపోయింది. మరుక్షణమే ఒక వజ్రాయుధంలా మారింది ఆ పిశాచి. ఆ వజ్రాయుధాన్ని తీసుకొని ఈ ఊరి పెద్దతో పాటు ఆ గ్రద్ద కూడా నేరుగా ఆకాశంలోనికి వచ్చింది. అది అంతా చూసి ఊరి పెద్ద ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఆ గ్రద్దతో ఇలా అంటూ ఉన్నాడు. అయ్యో బాబోయ్, నేను నిజంగా బ్రతికి వస్తానో లేదని భయం వేసింది. నిజంగా ఆ పిశాచి ఈ పువ్వులు పెట్టగానే బూడిదలా మారిపోయింది. నిజంగా మంత్రాలవ శక్తి అమోఘం. ఎప్పటికైనా సరే మంత్రాల వద్ద విద్యను నేర్చుకోవాలి. ఇటువంటి భయంకరమైన పిశాచాలను తరిమి కొట్టాలంటే ఒక్క మంత్రాలవకే సాధ్యం. జై హో మంత్రాలవ్వ అని ఊరి పెద్ద ఆ గ్రద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న గ్రద్ద ఇలా అంటూ ఉంది. మానవ, త్వరగా తర్వాత లోకం సర్పలోకం. సర్పలోకంలో కొన్ని వందల విషపూరిత సర్పాల నడిమధ్యలా ఒక భయంకరమైన విచిత్రమైన వజ్రం ఉంది. ఆ వజ్రాన్ని కూడా మనవశం చేసుకోవాలి. ఆ వజ్రం సహాయంతోనే మీ ఊర్లోనికి ప్రవేశించిన కొన్ని పిశాచాలను మనం దూరంగా తరిమి కొట్టగలం. ఈ విధమైన భయంకరమైన ఆయుధాలతోనే మీ ఊరికి పెట్టిన దుష్ట చర్యలు అన్నిటినీ దూరంగా తరిమి కొట్టగలం. అదండి, బయలుదేరుదాం. ఈ ఊరికి అభిముఖంగా సర్పకొండ లోకానికి ప్రవేశించాలి. ఆ సర్పకొండంలో ఈ ఎన్నో కొండలు దాటి భయంకరమైన గృహం ఒకటి ఉంది. ఆ గృహలోనికి మనం ప్రవేశించాలి. త్వరగా పదండి అని చెప్పి ఆ గ్రద్దతో పాటు ఈ ఊరి పెద్ద కూడా నేరుగా ఆకాశంలో ఎగురుకుంటూ వస్తూ ఉన్నారు. కొద్ది సమయానికి వాళ్ళకు ఎదురుగా ఒక భయంకరమైన కొండ కనిపించింది.